ముందు స్టాక్ పంపించండి సార్. అలాగే 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 మీరు ఫోన్ చేయండి, వెంటనే పంపిస్తాను. రైట్. హాయ్ అంజలి. హాయ్. హలో ఆంటీ. ఏమ్మా బాగున్నావా? ఏంటి మధ్య ఇంటికి రావట్లేదు? టైట్ లేకుండా సినిమా వేసినట్టు ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పకుండా మాట్లాడుస్తున్నావేంటి? అంజలి అని మన రిషి వాళ్ళ కాలేజీలోనే చదువుతోందండి. ఓహో, రిషి వాళ్ళ నాన్న. అదే నా బాధ. ఏంటమ్మా ఇలా వచ్చావు? హోటల్కి ఎందుకు వస్తారు? పరిచయం చేసేదాకా చంపుతారు, చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావు అమ్మా? ఫ్రెండ్ వస్తానంటే రిషి రాలేదా ఆంటీ? వచ్చాడమ్మా. వచ్చాడా? ఎక్కడా? కిందన్నాడే. ఆ కింద కాదమ్మా, టేబుల్ కింద. నాన్న రిషి పైకి రామ్మా. ఏంటన్నా భోజనానికి వచ్చారా? ఈ హోటల్లో కింద కూడా సప్లై చేస్తారా? అబ్బే లేదు, కింద 100 కాగితం పడితే తెద్దామని. అంతా కరెక్ట్ గా మేనేజ్ చేసావు గానీ 100 బదులు చిల్లర ఉంటే బాగుండదురా. అవునన్నా, నువ్వు చెప్పాక నాకు కూడా అదే అనిపించి. చెప్పు తెగుద్ది. ఏ పాడైందా? చూసావా ఏంటి చెప్పులా? మీరు వెళ్ళి అక్కడ కూర్చొని నేను అమ్మాయితో మాట్లాడుస్తాను. లైఫ్ లో 2-3 సార్లు నేను చెప్పిన మాట ప్లీజ్. స్వామి తమరు కూడా. ఆల్ ది బెస్ట్. కూర్చో. నీ పేరేంటన్నావు? అంజలి. మావాడికి నీకు సంబంధం ఏంటి? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? మేము అక్షంతలు వేయాలనుకోవాలి కదా. ఓకే, నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్ ఉన్నాడండి. పోనీ అంట్లు తోమటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడవడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను, అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నేర్చుకుంటానండి. వద్దమ్మా, నువ్వే పనులు నేర్చుకోవద్దు. రేపు పెళ్ళాక మా వాడు వంట చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ. అది చూడాలనే కదమ్మా ఇన్నాళ్ళు నేను కలలు కన్నాను. నువ్వు నాకు నచ్చావు. మా వాడికి భారీగా నువ్వే కావాలి. మా ఇంటి కోడలుగా నువ్వే రావాలి. ఏమేహో పిల్ల నాకు బాగా నచ్చింది. పనిలేవి రావట. ఏం కావాలి సార్? నువ్వు వెళ్ళు బయటికి. ఏంటి సార్? వెళ్ళు బయటికి. ఏరా, నాతో గేమ్స్ ఆడుతున్నావా? నీ గురించి సరిగ్గా 1 నిమిషం నేను ఆలోచించానంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా నువ్వు ఉండవు. నేను నీకు ఆ రోజే చెప్పాను, డబ్బు తీసుకుంటే మళ్ళీ నా కూతురికి కనపడకూడదని. నా ముందు నిలబడ్డానికి కూడా సరిపోని నీకు డబ్బులు ఎందుకు ఇచ్చానో తెలుసా? కనీసం మాట మీద నిలబడతావని. ₹1 కోటి ప్రేమించిన అమ్మాయిని వదిలేసే నాలాంటోడు మాట మీద నిలబడతాను మీరెలా అనుకున్నారు అంకల్? ఓకే, నిలబడతాను నేను అన్నాను, కానీ మీరెలా నమ్మారు అంకల్? యు బాస్టర్డ్. ఇక్కడ మండుతుంది కదా, దాన్ని డాక్టర్లు బీపీ అంటారు. మామూలుగా జనం కోపం అని కూడా అంటారు. మీరు నాకు ₹1 కోటి ఇస్తాను, నా కూతుర్ని వదిలేస్తామని అడిగినప్పుడు ఇదే కోపం ఇంతకంటే 10 times ఎక్కువగా వచ్చింది నాకు. కానీ అప్పుడు నేను డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరని చెప్పాను అనుకోండి, అర్థం కాదు. కుర్రాడు ఆవశ్యం లేదో తెలియక మాట్లాడుతున్నాడని నవ్వుకుంటారు. అది ఇప్పుడు చెప్పారనుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు కానీ ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరు. అంకుల్, మీరు నాకు ఆ సూట్ కేసు ఇచ్చినప్పుడు దాని తాళం చెల్లు కూడా నేను అడగలేదు. కరెంట్ కనెక్షన్ లేని వాడికి ఏసీ ఇస్తే ఉపయోగం ఏంటి? నా దృష్టిలో అది కూడా అంతే. అందుకే దాన్ని అక్కడ పెట్టాను. డబ్బు ఎక్కువ ఉంది కదా అని కనిపించిన ప్రతిదాన్ని కొనేయడానికి ట్రై చేయకండి అంకుల్. తాజ్మహల్, చార్మినార్ నాలాంటి కుర్రాళ్ళు చూడ్డానికే, కొనడానికి మీరు సరిపోరు.
నమస్కారం నమస్కారం. మీరు? నా పేరు విశ్వనాథ్, అంజలి ఫాదర్. రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏమేవ్ అంజలి ఫాదర్. నమస్కారం. నమస్తే. మా ఆవిడ, మా అమ్మాయి. నమస్తే నమస్తే. రెండు కాఫీ పట్రా. అమ్మా కొంచెం పంచదార తక్కువ, నాకు షుగర్ ఉంది. అంజలి, మీ అబ్బాయి మీకంతా తెలుసు అనుకుంటాను. తెలుసండి. అసలు నేనే వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నాను. నీ పేరేంటమ్మా? సుజాత్ అండి. మీ అమ్మాయికే సంబంధాలు చూడట్లేదా? అప్పుడే తొందరే ఉందండి. ఇంకో 2-3 ఏళ్ళకి చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి నుంచే చూడడం మొదలెడితే గానీ ఇంకో 2 ఏళ్ళు కావదండి. అండ్ మోరోవర్, అందరూ మా అమ్మాయిలాగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్లే చూసుకోలేరుగా. ఎలాగూ వియంకులం కాబోతున్నాం. ఆ ధైర్యంతో మీకు చెప్పకుండా చనువు తీసుకుని మీ అమ్మాయికి సంబంధం చూశాను. అబ్బే ఎంత మాట. ఆ కుర్రోడిని పిలిపిస్తాను, చూడండి. అబ్బే ఎందుకండి? నారాయణ్, అతను రమ్మను. ఏమా, ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ అంకుల్. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్. గుడ్. బాగా చదవాలమ్మా. ఇతనేనండి, పేరు పరమేశ్వరరావు. పాపం తల్లి తండ్రి ఎవరు లేరు, చిన్నప్పుడే పోయారు. అనాథ శరణాలయంలో సరిగ్గా చూడట్లేదని చదువు మానేసి పారిపోయాడు. ఆ తర్వాత నుండి స్వంతంగా పనిచేస్తూ బ్రతుకుతున్నాడండి. నెలకు 2-3 వేల దాకా సంపాదిస్తున్నాడు. శనివారం బిర్లా టెంపుల్ దగ్గర ఉంటాడండి. గురువారం షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటాడండి. మంగళవారం మీకు బడి చౌడిలో ఆంజనేయ స్వామి గుడి తెలుసు కదా, చాలా ఫేమస్, అక్కడ ఉంటాడండి. ఈ జనం వేసే డబ్బులు కాక కొబ్బరి చిప్పులు అవి ఇవి హోటల్ కమ్మితే నెలకు 500-600 పైన మిగులుతుందండి. లేవండి, ముందు మీరు లేవండి. ఇంట్లో పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాం కదా అని మీరేం మాట్లాడి ఊరుకుంటాం అనుకుంటున్నారా? నువ్వు ఆగవే. ఇంత వయసు వచ్చింది, కనీసం ఇంత కూడా సంస్కారం లేదంటండి మీకు. మీలాగా కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేయలేకపోవచ్చు, కానీ ఒక అడుక్కు తినేవాడికి నా కూతురిచ్చి పెళ్లి చేసేంత దౌర్భాగ్య స్థితిలో లేను నేను. అంజలి ఫాదర్ అనే ఒకే ఒక కారణంతో మిమ్మల్ని కాళ్ళను పట్టుకుని బయట కట్టకుండా వదిలేస్తున్నాను. వెళ్ళండి. అయిపోయిందా? ఇక్కడ మంటోందా? దాన్నే కోపం అంటారని మీ అబ్బాయి చెప్పాడు నాకు. ఒక సూపర్ మార్కెట్ ఓనర్ ఇంటికి ఒక అడుగు తినేవాడిని తీసుకొచ్చి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అంటేనే మీకు ఇంత కోపం వచ్చింది. మరి నాలాంటి కోటీశ్వరుడు దగ్గరికి ఓ కిరాణా కొట్టోడు కొడుకొచ్చి మీ అమ్మాయిని ప్రేమించాను ఇచ్చేస్తావా అంటే నాకెంత కోపం రావాలి? ఇదే మాట నేను మామూలుగా కూడా చెప్పొచ్చండి. మీ అమ్మాయిని ఒక అడుగు తినేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని. కానీ అలా చేస్తే నేనేదో ఆవేశంలో మాట్లాడుతున్నాను అనుకుంటారు. అదే వాడిని డైరెక్ట్గా తీసుకొచ్చి చెప్పాను కాబట్టి క్లియర్గా అర్థమైంది. ఇది కూడా మీ కొడుకే నేర్పాడు నాకు. ఎవరైనా లైఫ్లో ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, కానీ నీ కొడుకు ఎదగడానికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. తప్పు, పొరపాటు. అమ్మ మీరంటే నాకేం కోపం లేదు. ఐఎమ్ సారీ మా, నువ్వు ఉండగా ఇలాంటివి మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఈ పని చేయలేదు. నా బాధ మీకు చెప్పాలని చేశానంతే. ఇదిగో చూడండి, ఇంకోసారి మీ కొడుకు నా కూతురుతో తిరుగుతున్నాడని నాకు తెలిస్తే బాగోదు, అస్సలు బాగోదు. నేను దిగడమని మొదలెడితే ఇది నా మొదటి మెట్టు. దీన్ని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించుకోగలరనుకుంటున్నాను. దయచేసి తను అక్కడ దాకా లాక్కండి ప్లీజ్. కాఫీ బాగుందమ్మా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. విశ్వనాథ్ గారు ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? నేను ఉన్నారా అని అడిగాను కానీ కలుస్తారని అడగలేదుగా. ఉన్నారు. థ్యాంక్స్. ఏయ్ అరే ఏంటిది? సెక్యూరిటీ సెక్యూరిటీ. హలో హలో. హాయ్ అంకిల్. ఇదిగో చూడు, నీకు నాతో మాట్లాడంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. ఇలా ఆఫీస్కి వచ్చి గొడవ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అది చెప్పడానికే వచ్చాను. ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో డైరెక్ట్గా మాట్లాడండి. మా ఇంటికి వెళ్ళి గొడవ చేయొద్దు. లోపలికి రా. కంప్యూటర్ బదులు కొడితే కంగారు పడి నా కూతుర్నిచ్చి చేస్తాననుకుంటున్నావా? మా ఇంటికి అడుక్కు తినేవాడిని తీసుకెళ్లి గొడవ చేస్తే భయపడి మీ కూతురు వదిలేస్తా అనుకుంటున్నారా? నిజంగా నా చెల్లిలో బెగ్గని ప్రేమించిందంటే నేను అరవను, ఆలోచిస్తాను. 20 ఏళ్ళు మనతో పెరిగిన అమ్మాయి, మన అలవాట్లు, మన ఇష్టాలు, మన పద్ధతులు తెలిసిన అమ్మాయి ఒక అడుక్కు తినేవాడిని ప్రేమించిందంటే ఖచ్చితంగా వాడు అలవాట్లు, పద్ధతులు కూడా మనకు దగ్గరగా ఉండాలి. అర్థం కాలేదా? అసలు మీ ప్రాబ్లం ఏంటో నేను చెప్పనా అంకుల్? మీకు నేను నచ్చలేదు. నేనే కాదు, అంజలికి సంబంధించినంత వరకు మీకు ఎవరు నచ్చరు. ఎందుకంటే
మీకు మీలాంటి అల్లుడు కావాలి. 25 ఏళ్ళకో 50 కోట్లు సంపాదించేసి 3 పీస్ సూట్లు వేసుకుని తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసే కుర్రాడు కావాలి. దొరకడం కష్టం. అయినా 25 ఏళ్ళ కుర్రాడు అంటే నాలాగే ఉంటాడు. అల్లరి చేస్తాడు, అమ్మా నాన్నలు తెలియకుండా సినిమాలకు వెళ్తాడు, సిరిట్లు కలుస్తాడు, ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతాడు. ఆడు అలాగే ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్టు. లేదా ఆడిని ఏదైనా డాక్టర్ దగ్గర చూపించాలి. 25 ఏళ్ళ క్రితం మీరు కూడా అలాగే ఉంటుంటారు అంకల్. చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. అది చెప్దామనే వచ్చాను. అంకుల్, మీరు అంజలిని ప్రేమించండి, కానీ తను మిమ్మల్ని ద్వేషించే రేంజ్కి ప్రేమించకండి. అది మీ ఇద్దరికి మంచిది కాదు. ఇక్కడ ప్రసాదం కూడా బాగుంటుంది. నువ్వు కార్ దగ్గర ఉండదునా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. నమస్తే అంకుల్. హలో ఆంటీ. ఆంటీ, ఏమైంది ఆంటీ? ఎందుకలా ఉన్నారు? నిన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారమ్మా. ఏంటమ్మా? ఏంట్రా? రిషి నీకు తెలుసా డాడీ? అతను నీకు తెలుసని నాకెందుకు చెప్పలేదు డాడీ? ఇదే ప్రశ్న నేను నిన్ను చాలాసార్లు అడుగుదాం అనుకున్నానమ్మా, కానీ ఎవడి గురించో మనిద్దరం మాట్లాడుకోవడం ఎందుకని. రిషి వాళ్ళింటికి నిన్న నువ్వు ఎవరినో బెగ్గర్ని తీసుకెళ్ళి వాళ్ళ చెల్లెలికిచ్చి పెళ్లి చేయమని చెప్పావా డాడీ? ఇదంతా అబద్ధం కాదు? మనం నమ్మగలిగే మాత్రమే నిజాలు, భరించలేనివన్నీ అబద్ధాలైతే చాలా బాగుండేదమ్మా. అంజలి, చిన్నప్పుడు నేను నీకు ఒక టెడ్డీ బియర్ కొనిచ్చాను. ఆ బొమ్మను ఎవరైనా ముట్టుకుంటే నీ కోపం వచ్చేసేది. చివరికి అమ్మైనా సరే మీద పడి కొట్టేసేదాన్ని. నేను కూడా అంతేరా. నేనెంతో కష్టపడి పెంచుకున్న నా కూతుర్ని ఎవ్వటో నేను తప్పు చేయలేదమ్మా. నీ మీద నాకున్న ప్రేమను ఎలా చూపించాను, వాళ్ళకి నా కోపం అలా చూపించానంతే. అయినా వాళ్ళు నీకు నేనేం చేశారో చెప్పారు కానీ ఆ తర్వాత వాడు ఆఫీస్కి వచ్చి ఎంత గొడవ చేశాడో నీకు తెలీదు. చెప్పరు. కంప్యూటర్ బద్దలు కొట్టి ఆ సెక్యూరిటీ గార్డ్. ఏమైంది నాకు ఇందాక నుంచి అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది. ఎవరినో నేను తిడితే నా కూతురు నన్ను నిలదీస్తోంది. నేను సంజాయిషి చెప్తున్నాను. నా అంజలికి నేను ఎక్స్ప్లెనేషన్, అది ఎవరి గురించో. క్రేజీ క్రేజీ. పాపా, ఒకప్పుడు నువ్వే చెప్పేవాడివి, మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి, మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని. మరి రిషి అంటే నీకెందుకంత కోపం డాడీ? నీకెందుకంత ఇష్టం? నాకు కోపం రావట్లేదమ్మా, బాధ వస్తోంది. ఎందుకంటే నా కూతురికి ఇష్టమైన కలర్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన కార్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నాకు తెలుసు, కానీ నా కూతురు మనసుకి ఇష్టమైన మనిషి గురించి నాకు తెలీదు. రిషి రిషి రిషి, ఈ 2 అక్షరాలు చాలా రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అంజలి, మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు. నువ్వు నా జీవితంలో మంచివాళ్లలో ఉంటావా, ప్రేమించేవాళ్లలో ఉంటావా, నాకిప్పుడు తెలియాలి. నీకు నేనంటే ఇష్టమా, రిషి అంటే ఇష్టమా? చిన్న ప్రశ్నమ్మా. నేనా, వాడా? నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. మరి రిషి అంటే? మీ ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళమ్మా. ఏంటి, ఒక తండ్రిగా నేనంటే ఇష్టం, కాబోయే భర్తగా వాడంటే ఇష్టం. అంటే 20 ఏళ్లు పెంచాను కాబట్టి నేనంటే ఇష్టం, 80 ఏళ్లు వాడితో కలిసి బ్రతకాలి కాబట్టి వాడంటే ఇష్టం.
నీ జీవితంలో 100 మార్కులుంటే 20 నాకు, 80 వాడికి. కనీసం ఇంకో 15 మార్కులు వేసి నాన్నను పాస్ చేయలేకపోయావమ్మా? మరీ 20. I'm a failure.